జై శ్రీరామ్ అండి. మనం ఈరోజు ఈ ఏరియా పేరు ఏంటండి? లింగంపల్లి సార్. లింగంపల్లి, హైదరాబాద్లో లింగంపల్లి ఏరియాలో ఒక 40 ఫ్లోర్స్ చూపించిన 40 ఫ్లోర్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ సొసైటీకి వచ్చామండి. అయితే ఇందులో వినోద్ గారు అని మనకి వాస్తు ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారు. ఇది ఫ్లాట్ 2 CR పైనే ఉంటుంది కాబట్టి ఇందులో వాస్తు కరెక్షన్స్ కోసం మనల్ని సంప్రదించడం జరిగింది. చెప్పండి వినోద్ గారు, మీకు ఎందుకు వచ్చింది ఈ డౌట్? వాస్తు చూపించాలి, ఫ్లాట్ తీసుకునే ముందే చూడాలి కదా, తీసుకున్నాక అంత పేమెంట్ అయిపోయాక మీరు ఇలా ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే నాకు ఫ్లాట్ తీసుకోవడానికి నాకు ఇది కామన్ బాత్రూమ్ వస్తుందండి. సో ఇది డౌట్ ఉండే ఫస్ట్ నుంచి, బట్ వేరే వాళ్ళని కొంతమందిని అడిగినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ఫైనల్గా మా తాతగారిని అడిగినప్పుడు పర్లేదు తీసుకోవచ్చు అనేసి అన్నారు. ఇంకా ఆ ధైర్యంతో తీసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఇంట్లో డిస్కషన్ స్టార్ట్ అయిందనమాట. అసలు ఏంటి, తీసుకుందామా వద్దా, ఆ వాష్రూమ్ ఇంకేమన్నా చేంజ్ చేద్దాం అనేసి. సో ఇంకా లాస్ట్లో ఇంకొకరిని కన్సల్ట్ చేద్దాము, వాళ్ళు ఏమంటారో చూద్దాం, దాన్ని బట్టి తీసుకుందామని ఇంకా మిమ్మల్ని. మీకు సైంటిఫిక్ వేలో ఆస్ట్రో వాస్తు, నార్మల్ వాస్తు కన్నా ఆస్ట్రాలజీతో క్లబ్ చేసి చెప్పినటువంటి సైంటిఫిక్ మెథడ్స్లో చెప్పిన రెమెడీస్ ఎట్లా అనిపించాయి? యాక్చువల్లీ బాగున్నాయి సార్. ఎందుకంటే నాకు చాలా క్వశ్చన్స్ పాయింట్ నాకు క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ నేను ఎలాగైతే ఫస్ట్ అనుకున్నానో అవి ఎందుకు చేయొద్దో కూడా చెప్పారు. విత్ లాజికల్ రీజన్, అదే సైంటిఫిక్ రీజన్ ప్రతిదానికి ఇచ్చారు మీకు. విత్ లాజికల్, మీరు ఓన్లీ వాష్రూమ్ అని అనుకున్నారు కానీ ఎన్ని డిఫెక్ట్స్ వచ్చాయి మనకి ఇందులో? ఉన్నాయి సార్, చాలా వచ్చాయి సార్. ఎందుకంటే ఎస్పెషల్లీ పూజ గది, ఇప్పుడు అదే పెద్ద నాకు డిబేట్. పూజ గది సౌత్ వెస్ట్ అయిపోతుంది, అసలు పెద్ద బాల్కనీ. సో అవి చాలా రిజాల్వ్ అయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ నేను మొత్తం రీకన్సిడర్. మీరు కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్లాట్స్, విల్లాస్ తీసుకుంటూ ఉంటారు. తీసుకునే ముందు ఒక సైంటిఫిక్ వేలో వాస్తుని కన్సల్ట్ చేసి తీసుకోవడంలో చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయండి. జై శ్రీరామ్.